న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం రెడీ అయింది. ఫ్లవర్ బొకేస్ తయారీలో బిజీగా వ్యాపారులు ఉదయం 5 గంటల నుంచే బొకేస్ ను తయారు చేస్తున్నారు. ఒక బొకే 150 నుంచి 2000 వరకు అమ్ముతున్నారు. ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ తో వెరైటీ బొకేలు తయారు చేస్తున్నారు. రెస్టారెంట్లు న్యూ ఇయర్ వేడుకలు రెడీ అయ్యాయి. ఫ్రీ బుకింగ్ చేసుకుంటున్నారు ఫుడ్ లవర్స్. డీటెయిల్స్ కావ్య అందిస్తారు. కావ్య, న్యూ ఇయర్ కి బొకేస్ బిజినెస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, న్యూ ఇయర్ పార్టీకి వెల్కమ్ పార్టీస్కి హైదరాబాద్ సిద్ధమైపోతుంది. ఇక ఒక్కవైపు మనం హైదరాబాద్ సిటీలో చూస్తే ఇవాళ ఆదివారం, సో సండే వీకెండ్ కావడంతోటి చాలామంది పార్టీస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు నిన్నటి నుంచే హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయారు. అంటే రిసార్ట్స్లో కావచ్చు, ఫామ్ హౌసెస్లో కావచ్చు, ఇంకెవరైతే సిటీలో ఉండేవాళ్ళు అంటే అపార్ట్మెంట్ కల్చర్స్లో కావచ్చు, విల్లాస్లో కావచ్చు, అండ్ దాంతోపాటు రెస్టారెంట్స్లో కూడా ఇప్పటికే ప్రీ బుకింగ్స్ చేసేసుకున్నారు. సో అక్కడ పార్టీస్ కోసం రెడీ అయిపోయారు సిటీ పబ్లిక్. అందుకనే వాళ్ళకు సంబంధించిన వ్యాపారాలు ఏదైతే ఉంటాయి, న్యూ ఇయర్కి సంబంధించిన వ్యాపారాలు, సో వ్యాపారులు కూడా ముందస్తుగానే బొకేస్తో కావచ్చు, రెస్టారెంట్స్లో కావచ్చు, కేక్ బేకింగ్స్తో కావచ్చు ఫుల్ టు ఫుల్ బిజీగా మారిపోయారు. ఇక ప్రజెంట్ నేను పంజాగుట్ట సర్కిల్ దగ్గర ఉన్నా. పంజాగుట్ట సర్కిల్ దగ్గర చూస్తుంటే రకరకాల పూలతో, రంగురంగుల పూలతో ఉండేదంతా కూడా ఒక పూల వనంలానే కానొస్తుంది ఇవాళ. ఎందుకంటే హోల్ ఇయర్లా బొకేస్కి బాగా డిమాండ్ ఉండేది ఒకటి న్యూ ఇయర్కి, రెండోది February 14th వ్యాలంటైన్స్ డేకి. సో ఆ రోజైతే కేవలం రెడ్ రోజెస్కి ఎక్కువ గిరాకీ ఉంటుంది. కానీ ఇవాళ 31st అండ్ 1st ఈ 2 days నుంచి బొకే ఫ్లవర్ డిమాండ్ స్టార్ట్ అయితే మినిమం ఒక వారం రోజుల దాకా వీటికి గిరాకీ ఫుల్గా ఉంటుంది. అందుకని వ్యాపారులు నిన్న రాత్రి నుంచే బొకే ఫ్లవర్ మేకింగ్ అనేది స్టార్ట్ అయింది. అందుకని మనకి ఏ షాప్లో చూసినా కూడా వందల రకాల పూలతోటి రకరకాల బొకే ఫ్లవర్స్ అనేవి రెడీ చేసి పెట్టారు. అండ్ కొంత ఫ్లవర్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా 300 నుంచి అప్ టు 5000 వరకు కూడా బొకేస్ న్యూ ఇయర్ కోసం సిద్ధం చేసి ఉంచుకున్నారనమాట. సో ఒక్కసారి మనం వ్యాపారులతో మాట్లాడదాం. అండ్ దాంతోపాటు ఫ్లవర్ సంబంధించిన బొకేలు తయారు చేసి పెట్టుడే కాదు, ఎవరైతే ఇవాళ వీకెండ్ పార్టీస్ కోసం బయటకు వెళ్ళిపోతున్నారో ఆల్రెడీ వీళ్ళకి గిరాకీ కూడా స్టార్ట్ అయింది. పర్చేస్ చేసేటోళ్ళు కూడా వచ్చి పర్చేస్ చేస్తూ వెళ్తున్నారనమాట. సో ఒక్కసారి బొకే ఫ్లవర్ మేకింగ్ గురించి అండ్ దాంతోపాటు ఫ్లవర్ కాస్ట్, ఏమేమి పూలు దీనికోసం యూజ్ చేస్తుంటారు, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. సో ఏమేమి ఫ్లవర్స్ వాడతారన్న బొకేస్కి? రోజెస్, క్రిషాంతమం, ఆర్కిడ్స్ చాలా ఉన్నాయి, లిల్లీస్, రజనీగంధ. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఫ్లవర్ రేట్స్ ఎట్లా ఉన్నాయి? రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఏ పూలు పెరిగినాయి రేట్లు? అన్ని ఫ్లవర్స్ పెరిగాయి, అన్ని ఫ్లవర్స్ పెరిగాయి. సో పూల రేట్లు పెరిగినాయి అంటే బొకే పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో మరి ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఒక్కొక్క బొకే పైన ఎంత పెరిగింది దాదాపు రేట్? ఒక బొకే పైన అంటే 40 రూపీస్ 50 రూపీస్ పెరిగింది. సో మరి మీకు చూస్తుంటే ఆల్రెడీ అన్ని కూడా రెడీ చేసి పెట్టారు. షాప్కి సగానికి ఎక్కడ చూసినా కానీ వెరైటీ నంబర్ ఆఫ్ బొకేస్ కనిపిస్తున్నాయి. సో ఎప్పటి నుంచి ఈ మేకింగ్ స్టార్ట్ చేశారు మీరు? 2 days ముందే. 2 days ముందు కలిసి గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, కొంచెం హోప్స్ మీద మేము చేసి పెట్టాం. సో హోల్ ఇయర్లో ఎప్పుడు మీకు బిజినెస్ బాగుంటుంది? న్యూ ఇయర్తో పాటు వ్యాలంటైన్స్ డే, ఉమెన్స్ డే, మదర్స్ డే అట్లా. సో మరి న్యూ ఇయర్ బొకేస్కి సంబంధించి అయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ కనిపిస్తున్నాయి. పబ్లిక్ బాగా ఇష్టపడేది ఎట్లాంటి ఫ్లవర్స్తో బొకేస్ ఇష్టపడుతుంటారు? మిక్స్ ఫ్లవర్స్ ఎక్కువ, ఆర్కిడ్స్, ఎసైటిక్ లిల్లీస్, చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి లోపల. వాటితో మేము చాలా తీసుకుంటాం. సో ఎవరైనా బిఫోర్గా వచ్చి ఆర్డర్ ఇవ్వడం, పలానా ఫ్లవర్స్తో మాకు పలానా బొకే కావాలి, పలానా డిజైన్ కావాలి అని, అవి కూడా అట్లాంటి ఆర్డర్స్ వస్తుంటాయా మీకు? ఆర్డర్స్ ఆన్లైన్లో ఎక్కువ వస్తాయి. ఆన్లైన్లో వస్తాయి కాబట్టి దాని మీద మీకు ప్రిపేర్ చేసి ఇస్తామండి. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి అయితే ఇవాళ 12 గంటల వరకు మేల్కొని కేక్ కటింగ్స్ అవంతా కూడా హడావిడి స్టార్ట్ అవుతుంది. సరే మరి బొకే ఫ్లవర్స్కి సంబంధించిన ఈ షాప్స్ అన్ని కూడా మిడ్-నైట్ వరకు ఓపెన్ ఉంటాయా? పర్చేసెస్ ఎప్పుడు జరుగుతాయి? 24 hours. సో ఇది ఎందుకంటే వెదర్ కూడా చాలా కూల్గా ఉండటంతోటి వీళ్ళు బొకే ఫ్లవర్స్ చేసి సిద్ధంగా పెట్టుకున్నారు. బిజినెస్ అయితే ఫుల్ టు ఫుల్గా రన్ అవుతుందని చెప్తున్నారు వ్యాపారం. సో కేవలం బొకే ఫ్లవర్స్ మాత్రమే కాదు, ఇంకోవైపు మనం చెప్పినా కదా రెస్టారెంట్కి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అవ్వడంతోటి కుకింగ్ అండ్ స్పెషల్ డిషెస్తో అండ్ ఆఫర్స్తో కూడా రెస్టారెంట్ వాళ్ళు సిద్ధమైపోయినారు. సో ఒక్క పక్క న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి ఆ ఫుడ్ లవర్స్ కోసం వెరైటీ ఫుడ్ అయితే సిద్ధమైపోతుంది. తర్వాత న్యూ ఇయర్ అంటే మనకి గుర్తుకొచ్చేది కేక్ కటింగ్. మ్యాక్సిమం అందరూ కూడా కేక్ కటింగ్ అండ్ వెల్కమ్ పార్టీస్తో న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తూ ఉంటుంటారు. అందుకని
బేకరీస్లో కూడా కేక్ బేకింగ్ అనేది షురూ అయిపోయింది మిడ్ నైట్ నుంచి. ఎందుకంటే సామాన్య రోజుల్లో వాళ్ళకి ఒక 100 అమ్ముడుపోతే ఇవాళ దానికి రెట్టింపు కేక్స్ అనేవి సేల్స్ అయితే క్యూ కడతారు జనాలు సాయంత్రం నుంచి. అందుకని ఒక పైగా ఆన్లైన్ బిజినెస్ల కోసం ప్రత్యేకంగా స్విగ్గీ లాంటి జొమాటో మిగతా ఆన్లైన్ బిజినెస్ల కోసం సపరేట్ కౌంటర్స్ అండ్ దాంతోపాటు డైరెక్ట్గా వచ్చి పర్చేజెస్ చేసే వాళ్ళ కోసం సపరేట్ కౌంటర్లు పెట్టుడే కాదు, ఈవెన్ అక్కడ వర్క్ చేసే సిబ్బందిని కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అంత న్యూ ఇయర్ బిజినెస్కి అంత గిరాకీ ఉంటుంది. సో అందుకనే రెస్టారెంట్స్ కావచ్చు, బేకరీస్ కావచ్చు, ఇట్లా ఫ్లవర్ బొకేస్ కావచ్చు, ఆల్రెడీ వారు ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. దాదాపు 2-3 రోజుల నుంచి ప్లాన్గాతో పాటు వాటికి సంబంధించిన బిజినెస్కి సంబంధించి అయితే ఇట్లా ప్రిపేర్డ్గా ఉన్నారనే చెప్పొచ్చు. సో మొత్తానికైతే వ్యాపారులు న్యూ ఇయర్ కోసం వ్యాపారుల కోసం సిద్ధమైపోతున్నారు. ఇక పబ్లిక్ ఇవాళ సండే ఉండడంతో కొంత డిలేగా 10:30-11 o'clock నుంచి బిజినెస్ అంటే పర్చేసెస్ చేయడానికి అంటే నాన్ వెజ్ మార్కెట్స్కి కావచ్చు, ఇట్లాంటి ఫ్లవర్ బొకేస్ కావచ్చు, మిగతా ఐటమ్స్ ఏవైతే పర్చేసెస్ ఉంటాయో అవన్నీ కూడా మార్కెట్లో 10-10:30 తర్వాత నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఇంకోవైపు మనం చూస్తుంటే న్యూ ఇయర్కి సంబంధించి ప్రత్యేకంగా చర్చ్లో ఇవాళ మిడ్ నైట్ నుంచి ప్రేయర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకోవైపు ప్రేయర్స్ కోసం చర్చ్లు కూడా ముస్తాబవుతున్నాయని చెప్పచ్చు. సో ఇది ప్రజెంట్ హైదరాబాద్ సిటీకి సంబంధించి న్యూ ఇయర్ వేడుకలకి అరేంజ్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చుద్దాం.